V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టులు ఈరోజు సమ్మెకు దిగారు. గత 11 నెలల నుంచి బకాయిలు చెల్లించలేదని, మాకు వెంటనే చెల్లించాలని ఈరోజు జీవీఎంసీ గాంధీభవన్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. అనుకుంటున్నారు. ఒక బిల్లులే కాదు, అటు చేశారు. అనేక విధమైన సమస్యలు ఉన్నాయి. మనకి ఎవరెవరు చేయాలనుకుంటున్నాయో ఆ సమస్యలన్నీ ప్రస్తావించి అవన్నీ సక్సెస్ అయితేనే మన చేత. బాగున్నారా? ఎక్కడ అక్కడ ఉంటున్నారా? మరి ఎక్కడే కదా. నమస్కారం అండి. నా పేరు సంజీవ్ రెడ్డి. నేను జీవీఎంసీ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అండి. ఈరోజు మా పరిస్థితి చాలా దారుణంగా తయారైందండి. ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి కానీ, ప్రతి విశాఖ సుందరీకరణకు కానీ, ప్రతి వర్క్లో మా వంతుగా మేము మా సొంత డబ్బులు, మా నిధులు వెచ్చించి మేము ఈరోజు ఈ నగరాన్ని ప్రపంచ ప్రసిద్ధ నగరంగా మేము తీర్చిదిద్దుతున్నామండి. కానీ ఈ ప్రపంచ ప్రసిద్ధి చెందడానికి గల కారణమైన మేము మాత్రం ఈరోజు రోడ్డు మీద పడిపోయామండి. నల్ల బ్యాడ్జీలు వేసుకొని మేము ఈ రోడ్డు మీద కూర్చోవాల్సి వచ్చిందండి. మేము ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థం అవ్వట్లేదు. మేము గత నెల రోజుల నుండి మేము నిర్విరామంగా అందరినీ నాయకుల్ని, ఈవెన్ విజయవాడ కూడా వెళ్ళి మేము అధికారులని కలవడం జరిగిందండి. కానీ మాకు న్యాయం ఎక్కడ దొరకట్లేదండి. కాబట్టి మాకు దయచేసి మీ ముఖంగా మేము మా అధికారులకు కానీ, మా నాయకులకు కానీ తెలియజేసేది, మాకు సరైన న్యాయం చేసి మాకు 460 కోట్లు బకాయి ఉంది. ఇప్పుడు ఇమీడియట్గా మాకు సంక్రాంతి కల్లా ఒక 200 కోట్లు బకాయి చెల్లించకపోతే మేము ఈరోజు చేపట్టిన టూల్ డౌన్ కార్యక్రమం ఇది కంటిన్యూ అవుద్దని మీ ముఖంగా మేము తెలియజేస్తున్నాం. అనేక విధమైనటువంటి వర్కులు కాంట్రాక్ట్ చేయించారు. మరి ఈరోజు 14 నెలల నుంచి మాకు బిల్స్ లేవు. వర్కులు చేసి ఒక్కో కాంట్రాక్టర్ 50 లక్షల నుంచి 2 కోట్ల వరకు కూడా ఈరోజు పెండింగ్ ఉంది. కానీ ఎవరు కూడా కమిషనర్ గారిని అడిగితే మరి మాట దాట వేస్తున్నారు తప్ప ఆయన ఏమీ హామీ ఇవ్వట్లేదు. అలాగే ఈ నగరంలో ఉన్న శాసనసభ్యులందరింటికి కూడా వెళ్ళడం, వాళ్ళకు కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రథమ పౌరులైనటువంటి మేయర్ గారికి కూడా వెళ్ళి కలిసి ఆయనకు కూడా విన్నవించుకోవడం జరిగింది. కానీ ఎవరు కూడా మాకు హామీ ఇవ్వలేని పరిస్థితుల్లోనే ఈరోజు మేము ఇక్కడ కూర్చొని మేము ధర్నా చేసే పరిస్థితి ఉంది. పనులు చెయ్యలేని పరిస్థితి, పెట్టుబడికి డబ్బులు లేని పరిస్థితుల్లో, రేపు రాబోయే సంక్రాంతికి కూడా మాకు డబ్బులు లేని పరిస్థితుల్లో మేము ఇక్కడ కూర్చొని ఈరోజు మా తాలూకు నిరసన తెలిపే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రేపు సంక్రాంతికి అందరూ మా దగ్గర ఒక్కొక్క కాంట్రాక్టర్ దగ్గర సుమారు 10 మంది దగ్గర నుంచి 50 మంది పనిచేస్తుంటారు. వాళ్ళందరూ మరి సంక్రాంతికి వాళ్ళ గ్రామాలకు వెళ్ళడం, వాళ్ళకి డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉంది. మరి మాకు అటు జీవీఎంసీ నుంచి బిల్స్ వస్తే కదా వాళ్ళకి మేము డబ్బులు ఇవ్వగలం. ఇవ్వలేని పరిస్థితుల్లో వాళ్ళు కూడా మమ్మల్ని చాలా దీనంగా మాట్లాడుతున్నారు. ఇన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మీరు మాకు డబ్బులు ఇవ్వరా, పండగకి కూడా డబ్బులు ఇవ్వరా, ఏంటి పరిస్థితి అనే పరిస్థితిలో ఇక్కడ కూర్చున్నాం. దయించి పత్రికా వాళ్ళందరూ కూడా మాకు సహకరించి మాకు ఈ విషయాన్ని అటు అధికారులకి అటు ప్రభుత్వానికి కూడా తెలియజేసి మాకు న్యాయం చేకూర్చాలని మీ ద్వారాగా తెలియజేస్తున్నాం.